పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. ముఖ్యంగా జనసేన పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 21 స్థానాల్లో పోటీ చేసింది. అప్పుడు చాలామంది ఈ పార్టీపై ట్రోలింగ్ కూడా చేశారు. కేవలం 21 సీట్లలో పోటీ చేసిందంటూ హేళన చేసిన విషయం తెలిసిందే. అలాంటి పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలను కైవసం చేసుకుని దేశంలోనే నెంబర్ 1 పార్టీగా కొనసాగింది. 100% స్ట్రైక్ రేట్ను సొంతం చేసుకుని జనసేన పార్టీ అద్భుత ఘన విజయం సాధించింది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం విదితమే. ఇలా జనసేన పార్టీ ప్రజల్లోకి నేడు వేగంగా వెళ్తోంది. మరోవైపు జనసేన పార్టీలోకి చేరికలు కూడా అంతే వేగంగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా మాజీ వైసీపీ నుంచి చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వస్తూ ఉన్నారట జనసేన పార్టీలోకి. జనసేన పార్టీలోకి భారీగా చేరికలు పెరిగిపోయాయట. వైసీపీ నుండి అదిరిపోయే నంబర్ అయితే వస్తుందట. దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు సినిమాలు నటిస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసి ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయిపోయింది.